పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం మనుగురులోని ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే రేగా అన్నారు. మనుగురులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. నేడు 100 పడకల మనుగురు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ మనము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం. మనము తిరిగి వెనక్కి చూసుకుంటే కరోనా టైంలో ఈ హాస్పిటల్ ఏ వసతులు లేకుండా ఖాళీగా పడడం వల్ల అప్పుడు ఆ టైంలో క్వారంటైన్ సెంటర్ అంటే ఎక్కడ ఎవరికి కూడా అందుబాటులో ఇక్కడ మనకి కోవిడ్ తాకకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనం క్వారంటైన్ సెంటర్లు పెడతాము. ఈ రోజు అసలు నిజంగా చెప్పాలంటే చాలా గర్వకారణం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడమే కాకుండా నర్సింగ్ కాలేజీలు కూడా మంజూరు చేసి వాటితో పాటు వరంగల్లో ఒక సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి జైలు మొత్తం తీసేసి అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రేపు దశాబ్ది ఉత్సవాల భాగంగా నిమ్స్ హాస్పిటల్ కూడా రెనోవేషన్ చేయడం కోసం